సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కడప జిల్లాలోని అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఒక పక్క ప్రశాంతంగా కౌంటింగ్ పూర్తి చేయాలని అధికారులకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా మరోపక్క కౌంటింగ్ లో ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయంపై అభ్యర్థులు తమ ఏజెంట్లకు తగు సూచనలు చేస్తున్నారు. కడప జిల్లాలోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటలలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగరంలోని అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 4 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. అలాగే కౌంటింగ్ హాలులో జరిగే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. సిబ్బంది అంతా కూడా ఇప్పుడు మూడవసారి ర్యాండమైజేషన్ లో పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా ఎన్నికల అధికారులు కౌంటింగ్ కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ సందర్భంగా ఈవీఎంలు కానీ వీవీప్యాడ్లు కానీ ఏదైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు కడప నగరం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీగా పహారా కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా ఒక డిఎస్పీని ఏర్పాటు చేసి ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్ టీంలను ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ కి సంబంధించి వచ్చే ఏజెంట్లను కూడా పూర్తిగా పోలీసు అధికారులు తనిఖీ చేయడము, వారి చరిత్రను పరిశీలించడం జరుగుతోంది. క్రిమినల్ కేసులున్న కౌంటింగ్ ఏజెంట్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. ప్రధానంగా కడప పార్లమెంటు స్థానానికి సంబంధించిన కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు 7 నియోజకవర్గాలకు అంటే ప్రధానంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలో 3 నుంచి 4 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని ఒక సర్వే సంస్థ చెప్తే మొత్తము 10 స్థానాల్లో 9 స్థానాలు వైసీపీకి వస్తాయని మరో సర్వే సంస్థ చెప్తున్న పరిస్థితుల్లో ఏ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ అభ్యర్థుల తలరాతలను ఈ ఫలితాలు మార్చబోతాయి అన్న ఉత్కంఠత కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.